చిన్న పచ్చి చేపలు అనమాట. దీంతో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అవి క్లీన్ చేసేసరికి మాత్రం అనుకున్న ఓపిక మొత్తం చచ్చిపోద్ది అనమాట. కానీ పులుసు అయితే కానీ ఇగురైతే కానీ సూపర్గా ఉంటుంది. ఇక్కడ నేను పులుసు ప్రిపేర్ చేస్తున్నాను వంకాయలు వేసి. ఫస్ట్ అయితే టమాటాలు ఈ విధంగా వాడుచుకోవాలి, ఎర్రగడ్డలు అవన్నీ. సో పూర్తి వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. కూర అయితే అద్భుతంగా ఉంటుంది. కానీ వలిచేటప్పటికి మాత్రం మనకున్న ఓపిక అంతా చచ్చిపోద్ది అనమాట. ఇలా పులుసు చేసుకోవడం మీకు ఇష్టమైనా, నాకైతే మాత్రం చాలా ఇష్టం. మా అమ్మ అయితే సూపర్గా ప్రిపేర్ చేసేది. కరెక్ట్ క్వాంటిటీలో అన్నీ వేసి పులుసు పెట్టినా ఎగురు పెట్టినా అద్దరిపోద్ది అనమాట. ఫస్ట్ అయితే వంకాయలు బాగా ఉడికిపోవాలి, తర్వాత చేపలు వేసుకొని కూర ప్రిపేర్ చేసుకోవాలి. చింతపండు రసము, ఉప్పు, కారాలు, ధనియాల పొడి కరెక్ట్గా వేసుకొని కూర చేసుకోవాలి.